జీవితంలో పరిస్థితులు చాలా చిత్రంగా ఉంటాయి. పిల్లల పెంపకం విషయంలో చిన్నతనంలోనే జాగ్రత్త వహించాలి. ఆ చిన్నతనంలో జాగ్రత్త వహించకపోతే పెద్ద అయిన తర్వాత ఆ చిన్నతనంలోనో కాస్త పెద్దగా ఎదుగుతుంటేనో 15, 16, 17 ఏళ్ల వయస్సులో ఏదైనా ఒక వ్యసనం పట్టుకుందంటే పరంపరగా మిగిలిన వచ్చేస్తాయండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. గొలుసుకట్టు అంటారు, గొలుసుకట్టులో వచ్చేస్తాయి. ఆ మొదటి వ్యసనానికి పిల్లవాడు లోనయ్యేటప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఇవాళ అమ్మాయిల విషయంలో కూడా ఈ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది సామాజిక పరిస్థితులను బట్టి. అబ్బాయిలైతే మరీను. దీనికి ఒక చమత్కారమైన శ్లోకం. ఒక్కటి పడితే అన్నీ వచ్చేస్తాయా? వస్తాయి, అవకాశాలు ఉన్నాయి. ఎవరో కొంత నిగ్రహం కలిగిన మహానుభావులు ఉంటారు. వారు పెద్ద కవులు, పండితులు, నాయకులు ఎవరైనా ఉంటారు. వారికి ఏదో ఒకటి ఉంటుంది, దాని నుంచి మళ్ళీ ఇంక వేరే దాంట్లోకి వెళ్ళరు. అంటే ఆ నిగ్రహం వారికి ఉంది, కొంత నయం. అది కూడా అసలు ఉన్నట్టుగా బయటపడరు. ఏదో వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేస్తారు, సాయంత్రం కాస్త బయటగా పడరు ఆ విషయం. వాళ్ళతోటి మనకు వచ్చిన ఇబ్బందులే, సమాజానికి వచ్చిన చెడ్డ ఏమీ లేదు అసలు. ఇంక దాని గురించి మనం మాట్లాడక. ఆయనకి ఆ గొడవ నీకెందుకయ్యా, ఆయన రాసిన పద్యాలు సుఖంగా ఉంటే ఆ పద్యాలు చదువుకోక అన్నారు. అదే ఇప్పుడు ఆ సూత్రం అక్కడ వర్తిస్తుంది. కానీ ఈ అడోలసెంట్ ఏజ్ అంటారు. అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున అంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు. నవయౌవన శైశవం అంటాడు. శైశవం, ఆ బాల్యాన్ని దాటి నవయౌవనంలో ప్రవేశిస్తున్నాడు. సరిగ్గా 16, 17, 18 చాలా ప్రమాదకరమైన వయస్సు. అటైనా మారిపోతాడు, ఇటైనా మారిపోతాడు. ఈవేళ దురదృష్టవశాత్తు ఆ వయస్సులో పిల్లల్ని హాస్టల్లో పడేస్తున్నారు. లేదు అంత డబ్బు లేని వాళ్ళు ఏదో ఒక ప్రభుత్వ కళాశాలలో ఎక్కడ దొరికిన చోట చేర్పిస్తున్నారు, అలా వదిలేస్తున్నారు. వాళ్ళేమో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వీళ్ళు తీవ్ర స్వేచ్ఛ కారణంగా దెబ్బతింటున్నారు. ఆ ఒత్తిడి వల్ల కూడా దెబ్బతింటారు. అక్కడేమో బాగుంటారని కూడా పొరపాటు. ఇంకా ఈ ఎక్కువ స్వేచ్ఛ ఉన్న వాళ్ళు కొంతమంది బాగుండే అవకాశం ఉంది. వాళ్ళలో ఉండే శక్తులు, కొన్ని మంచి శక్తులు కూడా బయటకు వస్తాయి స్వేచ్ఛ కారణంగా. వాళ్ళు పిశాచాల కింద తయారైపోతారు ఆ ఒత్తిడి కారణంగా. మనం చూస్తున్నాం. 12 ఏళ్ల పాటు ఆ ఇంటర్మీడియట్ వరకు అలా చదివించాక ఒక ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్ అంటూ పెట్టక 13 ఏళ్ళు వాడిని మొగ్గబెట్టేశాక ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళాక ర్యాగింగ్ విషయంలో పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ అంతవరకు లేని స్వేచ్ఛ వాడికి వచ్చింది ఒక్కసారిగా. ఎవరినో ఏడిపించి ఆనందిద్దామని చూస్తున్నాడు. అటువంటి వ్యక్తి కవిత్వం ద్వారా, సంగీతం ద్వారా, నాట్యం ద్వారా, చిత్రలేఖనం ద్వారా ఆనందించడం నేర్పితే ఆ మనస్సుకి ఈ వైవిధ్యాన్ని అందిస్తే ఆ వైరుధ్యం ఎందుకు ఉంటుందండి? అందుకే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువు కంటే లలిత కళలే ఎక్కువగా ఉండాలి. ఇవాళ చదువు ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ చదువు కూడా అర్థమయ్యేలా చెప్పట్లా, కంఠస్థం చేయిస్తున్నారు. అందుకే వీళ్ళు ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి, ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి, ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎక్కడ దూరంగా ఉండడం, హాస్టల్లో ఉండేసరికి ఏదో స్నేహితుల కారణంగా ఒకటి నేర్చుకోవడం. ముఖ్యంగా ఇవాళ ఈ పుచ్చుకోవడం అండి సర్వసామాన్యం అయిపోయింది, చాలా మామూలు. అసలు ఎవరైనా లేని వాడిని ఆక్షేపిస్తున్నారు. దాని మీద ఈ శ్లోకం. భిక్షం మాంస నిషేవణం కిముచితం కిం తేన మద్యం విన. ఓ మద్యం చాపి తవ ప్రియం ప్రియముఖం వరంగనాభిస్సఖ వరస్త్రీరతయే కుతస్తవధనం చౌర్యేణ ద్యూతేనవ చౌర్యద్యూత పరిశ్రమోస్తి భవతాం చౌర్యద్యూత పరిశ్రమోస్తి భవతః భ్రష్టస్య కవాగతి. ఎంత చక్కగా చెప్పారో చూడండి, చమత్కారంగా పాతకాలం చాటు శ్లోకాల్లోనే. భిక్షో మాంస నిషేవణం కిముచితం. ఓ బైరాగాడు ఎవరో స్టేషన్లో కూర్చుని ఉన్నట్టు, రైల్వే స్టేషన్లో ఉంటారు, అలాంటి చోట్లే పుడుతుంది ఈ శ్లోకం. వాడు కాషాయం బట్టలు కట్టుకున్నాడు, మాంసాహారం తింటున్నాడు కూర్చుని. అక్కడ చూసిన ప్రయాణికుడు ఎవరో అడిగాడు, ఏమిటా బైరాగి కాషాయం కట్టుకున్నావు, మాంసం తింటున్నావు ఏమిటి అంటే, నేను అస్తమానం మాంసం తినండి, పుచ్చుకుందుకుంటేనే నంచుకుంటానన్నారు. కక్క ముక్క అయిపోయి 2 ఉందన్నమాట. మామూలుగా తినండి బాబు, నాకు నియమం మీకు తెలియదు, బలివారా ఇది ఉంటేనే తింటా. ఓ నీళ్ళు బంగారం, కానీ అది కూడా నీకుందా? ఇప్పుడు గొప్పగా చెప్పాడు ఆ విషయాన్ని. భిక్షు మాంస నిషేవణం కిముచితం. నువ్వేమిటో ఇలా కాషాయం బట్టలు కొట్టుకున్నావు భిక్షు, నువ్వు ఇలా మాంసం తింటున్నావు, ఎవడు పెట్టాడు, ఎందుకు తింటున్నావు అంటే, కింతి అయినా మద్యం వినా, అది లేకపోతే ఇదేమిటండి, భలే అస్తమానం తినండి, నాకు కొన్ని పద్ధతి ఉందండి, ఒక పద్ధతిగా ఉంటామండి, పద్ధతి ఇది.
అంటే అప్పుడు వాడికి ఇంకా ఆశ్చర్యం, ఓ మద్యం చాపితవ ప్రియం, ఓ నీకు మద్యం కూడా ఇష్టమని అయినా అవి కూడా సేవిస్తూ ఉంటామంటే అది కూడా నీకు నాదంతా ఒక పద్ధతిగా ఉంటామండి మేము, మీకు తెలియక అడుగుతున్నారు. అలాగే అస్తమానం మద్యం తాగనండి నేను, ఏదైనా కొంచెం వేరే వ్యవహారాలు ఉంటాయి కదండి, చిన్నెళ్ళు పెద్దళ్ళు, అలాంటి సందర్భాల్లో తాగుతాను. అవు మరి ఉత్తేజం రావాలి కదండి, అయిపోయి నీకు అది కూడా ఉందా, మరి ఉండదేటండి అన్నాడు. అది వాళ్ళకు ఉండేవాళ్ళు వాళ్ళకు ఉంటారు కదా, డబ్బులు మరి అప్పుడు అడిగట్టాను, మరి ఈ డబ్బులు ఎక్కడవయ్యా, వారస్త్రీరతయే కుతస్తవధనం, వాళ్ళేం ఊరికే రారు కదా, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళ కోరికలు తీర్చాలంటే, నీకు డబ్బులు ఎక్కడ తింటా, దానికి ఏముందంటే 100 రూపాయలు ఉన్నాయి, చౌర్యేణ ద్యూతేనవా, దొంగతనం చేస్తామండి, రైల్వే స్టేషనే కదండి, ప్రయాణికులే కదండి, ఎవడ జేబు కొట్టేస్తామండి, ఏముందానికి, దాన్ని తీసుకెళ్ళి ప్యాకెట్లో పెడతామండి, ఓ రోజు 2 రెట్లు అవుతాయండి, ఓ రోజు పోతాయండి, దానికి ఏముందండి, ఖాళీగా ఉన్నాం కదండి, చేసే పని ఉందండి. అయ్యి బాబోయ్, అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, మాంసం, మద్యం, వారస్త్రీరతి, దొంగతనం, పేకాట, ఇన్ని ఉన్నాయి. అప్పుడు ఏమిటంటే ఓ ఇక చివరిగా అడిగాడు, అయ్య బాబోయ్ శౌర్యద్యూత పరిశ్రమోస్తి భవతక, అయ్య బాబోయ్ నీకు పేకాట దొంగతనం కూడా అలవాటు ఉన్నాయా అంటే, అప్పుడు వాడు అన్నట్టు ఏమిటో అమాయకంగా అడుగుతున్నావయ్యా, భ్రష్టస్య కావాగతి, చెడిపోవడం అంటూ మొదలెట్టాక దానికి కింద మెట్టు ఉండదయ్యా, ఇంకా పాతాళమే తప్పాడాడు. ఎక్కడానికి పైమెట్టు ఉంటుందేమో కానీ అయినా ఇంకెక్కలేమని, చెడిపోవడానికి కింద మెట్టు ఉండదన్నాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడానికి పైమెట్లు ఎన్నైనా ఉంటాయి, చెడిపోవడానికి కింద మెట్టు ఉండదు, ఇంక అంతే, ఇంకా అధమస్థాయికి వెళ్ళిపోతాడు. ఇంక ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎంతవరకైనా ఎక్కచ్చు ఉండలేదు. ఎవరెస్ట్ శిఖరానికి ఒక లెక్క ఉంది, అంతకు మించిన శిఖరము లేదు. ఎవరెస్ట్ కంటే ఇంకో ఎవరెస్ట్ ఎక్కుతానంటే ఇంకా పైన ఎవరెస్ట్ ఉందంటే లేదు నాయన రెస్ట్ తీసుకోమని చెబుతాను, ఇక అంతకంటే లేదు. మరి ఇప్పుడు మన దేశంలో అత్యున్నత పదవి అంటే రాష్ట్రపతి అండి, ఇంకేది లేదండి. నాకు రాష్ట్రపతి కంటే పైన ఏమైనా కావాలంటే యమధర్మరాజు ఇస్తాడంటూ కూర్చోమని చెప్పు. అలాగా పైకి ఎక్కడానికి ఏమైనా చివరి మెట్టు అన్నది ఉండొచ్చు, దిగజారడానికి కింద మెట్టు ఉండదండి, చివరి మెట్టు ఉండదు, ఇంకా వెళ్ళిపోతూ ఉండమే, ఎక్కడికైనా పోవచ్చు. ఇలా ఉంటుంది. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, చమత్కారంతో పాటుగా మాంసం తినేవాడికి మద్యం ఉంటే కానీ ఎక్కదు కదా, మద్యం తాగేవాడికి కూడా మాంసం మొక్క పక్కన ఉండాలంటారు కదా, అంటే రెండుటికి డబ్బులు సంపాదించాల్సిందేగా. ఆ మద్యానికి అంత డబ్బులు కావాలి, వీళ్ళ ధర ఎలా ఉందండి. పైగా ఆ మద్యం సేవించిన తర్వాత తల్లి చెల్లి భేదం తెలియదుగా, తల్లి పెళ్ళాం భేదం కూడా తెలియదుగా, అప్పుడు ఆ అలవాటు ఉంటుందిగా, మరి దానికి డబ్బులు ఎక్కడవి. ఇవన్నీ చేయాలంటే మరి దొంగతనం చేయకుండా, తెచ్చిన సొమ్మని పేకాట ఆడకుండా, అంచేత ఒక చెడ్డ అలవాటు ఉంటే అది ఎన్ని అలవాట్లకైనా దారి తీస్తుంది, జాగ్రత్త పడండి అని చెప్పడానికి ఎంత మంచి ప్రయత్నం అండి. అందుకే ఇవాళ సాధ్యమో కాదో నాకు తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు మనం చెయ్యాలి. చదువుకునే విద్యార్థికి సైకిల్ తప్ప మరో వాహనం ఇవ్వకూడదని డిగ్రీ పూర్తయ్యే వరకు కనీసం. తర్వాత ఏదో వాడు ఎక్కడో దూరంగా ఎక్కడో పిహెచ్డీ చేస్తేనో లేకపోతే ఇంకెక్కడో చేరితేనో, ఉద్యోగంలో చేరితే ఎలాగో వాడే కొనుక్కుంటాడు. డిగ్రీ పూర్తయ్యే వరకు ఎంత ధనవంతుల పిల్లాడిని కూడా సైకిల్ మీదే పంపించాలి తప్ప కారులో పంపకూడదు, బండి ఇవ్వకూడదు. ధనవంతులు కూడా బండి ఇచ్చే స్తోమత ధనవంతులకు ఉంటుంది, వాళ్ళే ఇస్తున్నారు. మనం చూసాం రింగ్ రోడ్లో 16 ఏళ్ల కుర్రాళ్ళకి, లైసెన్స్ లేని కుర్రాళ్ళకి బళ్ళు ఇస్తే చచ్చిపోయారండి అన్యాయంగా. తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవరు తీరుస్తారు? మా వాడికి ఏదో అన్యాయం జరిగిందని అనకూడదు. 16 ఏళ్ల వాడికి బండి ఎందుకు ఇచ్చారు? అసలు ఇచ్చే బండి మామూలు 9 లక్షలు, 10 లక్షలు, 90 లక్షలు ఏమిటది? రింగ్ రోడ్లో 150 కిలోమీటర్ల వేగంలో వెళ్ళడం, లెక్కలు వేస్తే తేలింది ఏమిటి అంటే 3 నిమిషాలకు ప్రమాదం జరుగుతుంది. అంటే మన 20 నిమిషాల సాహిత్యంలో హాస్యం వినేలోగా మీరు 6 లేచిపోయారు. మనం హాస్యంగా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, కానీ దేశంలో కేవలం రోడ్డు ప్రమాదాల్లో 6 లేచిపోయారు. ఈ 6 కూడా దురదృష్టవశాత్తు 16 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వాళ్ళే, అందున ఎక్కువ మగవాళ్ళే. 16 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వాళ్ళే ఈ 6 ఎక్కువ. ఎంత జాతికి ఉపయోగపడేటువంటి యువతరాన్ని కోల్పోతున్నామంటే, ప్రమాదాల్లో ఇలాగ యువతరం చనిపోతున్నారు వాళ్ళ దుస్సాహసాల కారణంగా. బాగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉద్యోగాలకు కాదు చదువులకు కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. కొడుకుల్ని విదేశాలకు పంపిస్తున్నాం, మన భద్రత చూడవలసిన కొడుకుల్ని విదేశాలకు పంపిస్తున్నాం. అక్కడి నుంచి భద్రత కోసం కుక్కల్ని తెచ్చుకుంటున్నాం. పనికొచ్చే కొడుకుల్ని విదేశాలకు పంపిస్తున్నాం, పనికిరాని కుక్కల్ని మనం తెచ్చుకుంటున్నాం. ఇంత ఎత్తు అంత ఎత్తని చెట్టు అంత ఎత్తు అడిగిన కొడుకునేమో విదేశాలకు పంపిస్తాం. ఈ తెలివితేటలు, ఈ సంపదాన్ని అక్కడ వినియోగం అవుతున్నాయి. ఊరికి కుక్క భౌభవమండం, దాని వ్యవహారాలు అన్నీ ఇక్కడ ఉపయోగపడుతున్నాయి.
దానికి పవిత్రమైన సేవలు ఏదో గోవును పూజించినట్టే. ఇక గోవు కంటే ఎక్కువ అసలు కుక్క అంటే ఈ దేశంలో. ఇది మన ప్రవృత్తి. అందుకే తిరుపతి వెంకట కవులు నిజంగా కుర్రాళ్ళు వాడగలిగితే సైకిల్ని మించిన వాహనం లేదన్నారు. మోటార్ సైకిల్ కంటే గుర్రం కంటే సైకిల్ చాలా గొప్పది. వాళ్ళు మోటార్ సైకిల్ వాళ్ళ కాలానికి లేదు, అందుకని గుర్రం ఉంది. గుర్రం కంటే కూడా సైకిలే గొప్పదని చెప్పారు వాళ్ళు ఒక అవధానంలో. సైకిల్ మీద పద్యం చెప్పండి. అప్పుడు ఆ సైకిల్ అనే మాట కూడా మనకు చూడండి, సైకిలు బైసికిలు ఇంగ్లీష్ వాళ్ళ మాటలు. ఎందుకంటే ఆ సాధనం వాళ్ళు కనిపెడితే వచ్చింది. ఆ సైకిల్ కొట్లో పనిచేసేటువంటి రైట్ బ్రదర్సే విమానం కనిపెట్టారు. సైకిల్ కొట్టువారు సొగసైన విమానము సృష్టి చేయరే అని సాగర ఘోష సప్తమాంతరంగం విజ్ఞాన యోగంలో ప్రత్యేకం రైట్ బ్రదర్స్ గురించి ఒక పద్యం రాశారు. సైకిల్ కొట్టువారు సొగసైన విమానము సృష్టి చేయరే. సైకిల్ కొట్లో పనిచేసేవాళ్ళు గాలి కొట్టేవారు. గాలి కొడితే నడుస్తుంది కదా, గాలి కొడితే పైకి కూడా ఎగురుతుందేమో అనిపించింది. బెలూను గాలి కొట్టారు, ఏదో చేశారు, మొత్తం మీద విమానం దొరికింది. పిల్లల బుద్ధి అలా మారాలి అంటే వాళ్ళని కాస్త నిరాడంబరంగా పెంచాలి, సుఖాలకు అలవాటు చేయకూడదు. అందుకని తిరుపతి వెంకట కవులు గుర్రం కంటే సైకిల్ ఏ రకంగా గొప్పదో చెప్పారు. నీరుంగోరదు గడ్డి నడ్గదు ఒక కొన్నే నుల్వలన్ వేడదు ఏ వారే నెక్కిన క్రిందదోయదు ఒకడున్ బజ్జన్ భటుండుండ సేకూరంగా వలదు ఎందు బైస్కిలునకున్ కోపం బొకింతేని లేదు ఔరా వాజికి సాటి అయిన ఇది విశ్వామిత్ర సృష్టంబొకో. ఎంత చక్కగా ఒక్క మాట కూడా వ్యర్థమైంది లేకుండా, అనౌచిత్యం లేకుండా ఎంత బాగా చెప్పారో చూడండి. నీరుంగోరదు, సైకిల్కి నీళ్ళు అక్కలేదు, గుర్రానికి నీళ్లు కావాలి. కడుపు నుండి నీళ్లు తాగితే కానీ అది వెళ్ళదు. గడ్డి నడ్గదు, దానికి గడ్డో ఏదో వెయ్యాలి, దానికి కావాల్సింది ఉలవలో గుగ్గిళ్ళు పెట్టాలి, ఉలవలు పెట్టాలి, గడ్డి పెట్టాలి, ఏదో చెయ్యాలి. సైకిల్కి గడ్డి అక్కర్లేదు. ఒక కొన్ని ఉలవలను వేయడదు, గుర్రం ఉలవలు వేస్తే కానీ గుగ్గిళ్ళు వేస్తే కానీ తింటే కానీ ముందుకెళ్ళదు. సైకిల్కి ఏమీ అక్కర్లేదు, గాలి కొడితే చాలు. గాలి కొట్టడం మనకు ఎలాగో తెలుసున్నదే, చాలామంది గ్యాస్ కొడుతూ ఉంటాంగా. ఈ వారేనెక్కిన క్రిందదో ఏదు, గుర్రం ఎక్కేవాడు ఎక్కకపోతే వాడు కూడా ఎక్కే విధంగా ఎక్కకపోతే కింద పడేస్తుంది, కాళ్ళు విరిగిపోతాయి. రికాబులో కాలు వేసి సరిగ్గా ఎక్కడం తెలియకపోతే మూతిపళ్ళు రాలిపోవడం ఖాయం. వీడు ఎక్కాడో లేదో చూడకుండా పరిగెట్టేస్తుంది, అది కొంపలు అంటుకుపోతాయి. సైకిల్ అలా కాదు, సావకాశంగా ఎక్కచ్చు, పడినా పెద్ద దెబ్బ తగలదు. ఈ వారేనెక్కిన క్రిందదోయదు ఒకడున్ పజ్జన్ భటుండుంట సేకూరంగా వలదు. గుర్రాన్ని ఎక్కడైనా ఆపాము అంటే పక్కన ఖచ్చితంగా గుర్రాన్ని కాపలా కాసేవాడు రౌతూ ఉండాలి. లేకపోతే ఒక మాట, అశ్వప్రతం వాసవగర్జితం చ స్త్రీణాం చ చిత్తం పురుషస్య భాగ్యం దేవో న జానాతి కుతో మనుష్య. అశ్వం ఎప్పుడు దూకుతుందో, ఉరుము ఎప్పుడు ఉరుముతుందో, స్త్రీలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో, మగవాడి అదృష్టం ఎప్పుడు ఎలా మారిపోతుందో దేవతలకు తెలియదు, మనుషులకేం తెలుస్తున్నాడు. ఎంత బాగా చెప్పారంటే ప్రవృత్తులు. అశ్వప్రతం, గుర్రం ఎప్పుడు దూకుతుందో, వాసవ గర్జితం చ, మేఘం ఎప్పుడు ఉరుముతుందో, స్త్రీణాంచ చిత్తం, ఆడవాళ్ళ మనస్సులో ఎప్పుడు ఏ ఆలోచనలు ఎలా ఉంటాయో, ఏం ఆలోచిస్తారో. అలాగే పురుషస్య భాగ్యం, మగాడు అదృష్టం భాగ్యం ఎలా ఉంటుందో, ఏ అదృష్టవంతుడు దురదృష్టం ఉంటుందో, దురదృష్టం అదృష్టం అవుతుందో దేవో నజానాతి, దేవుడికి తెలియదు ఈ విషయం, మనుషులకి ఏం తెలుస్తుంది. అలా చాలా ఉన్నాయండి రకాలు. కొంతమందినే దృష్టిలో పెట్టుకుని చెప్పినా ఆ కొంతమంది విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అందరినీ అనకూడదు ఎప్పుడు, స్త్రీలందరూ అలా ఉంటారు, చాలా పొరపాటు. అలాంటి మగవాడి మనసులో కూడా చాంచల్యం చాలా ఉంది. పైగా పురుషస్య భాగ్యం అంటే మగవాడు కాదండి, మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా. మన అదృష్టాలు అందరికీ తెలుసు కదండి. బ్రహ్మాండమైన వైభవాలు అనుభవించిన వాళ్ళు అవయవాలు కూడా దొరకకుండా చనిపోయారు. ఏం చెబుతాం, దురదృష్టం. ఎంత బాధపడితే వస్తారా? అంతే, ఏ మనిషి అయినా అంతే. అంత గొప్ప నాయకురాలుగా బ్రహ్మాండంగా పరిపాలించింది ఇందిరాగాంధీ. కాపలావాడు కాల్చేసాడు, ఏమన్యాయం అండి. పైగా వాడు కొత్తవాడు కాదు, 20 ఏళ్ళుగా కాపలావాడుగా ఉంటున్నాడు ఆవిడకి ఆయన కాల్చేసాడు. మనస్సులో కల్తీ ఉంటే అన్నీ కల్తీ అయిపోతాయి. పదార్థాల కల్తీ సమస్య కాదు, పదార్థం కల్తీ పదార్థంలో లేదు, లోపల ఉంది, యథార్థంలో ఉంది. అంచేది మనస్సును బాగు చేసేందుకే ఈ సాహిత్యం అంతా. కేవలం చలోక్తులు వేసుకోవడానికి కాదు ఇది. ఈ 260 భాగాలుగా ఎన్ని గంభీరమైన సందేశాలు విన్నారో చాలామంది నాకు ముఖాముఖి, లేఖాలేఖి, ఫోనాఫోని చెబుతున్నారు. గంభీరమైన సందేశం చెబుతున్నారని మీరు హాస్యంతో పాటు సంతోషం, మన ఉద్దేశమే అది.
హాస్యం కేవలం ఒక వాహిక, అందుకని హాస్యం నా ప్రధానమైన లక్షణం కాదు, అది ఒక వాహిక. అలా చెప్తే ఎక్కుతుంది, మనసుకు ఎక్కుతుంది. కానీ చెప్పేదంతా గంభీరమైన సందేశం. అక్కడ పక్కన భటుడు ఉండాలి, ఎందుకంటే అది గుర్రానికి ఒక శక్తి ఉందండి. విచిత్రంగా అది 100 మైళ్ళు పరిగెట్టినా సరే ఒక్కసారి ఆగిందనుకోండి, దానికి విశ్రాంతి 5 నిమిషాలు చాలు, ఎక్కువ అక్కల్లా. మనం మంచమే పడుకున్నామంటే సాయంత్రం వరకు లేవు మనం. అది అలా కాదు, ఒకసారి ఆగితే 5 నిమిషాలు అలా ఉండి ఒకసారి అనుకుంటుంది అని ఒళ్ళంతా దులుపుకుంటుంది. ఆ దులుపుకోవడంతో దానికి మళ్ళీ 100 మైళ్ళు పరిగెట్టగలిగిన శక్తి వస్తుంది. అంచేత దాని పక్కన మనిషి లేడనుకోండి, అది ఎప్పుడు దులుపుకుంటుందో ఎప్పుడు పరిగెడుతుందో నువ్వు చూస్తావేంటి, ఈ పట్టుకోలేవు ఇంకా. అది వాసవ గర్జితం. అందుకని ఒకడు పజ్జన్ భటుండుంట చేకూరంగా వలదు. దాని పక్కన సైకిల్ పక్కన ఒక భటుడు ఉండాల్సిన అవసరం లేదు. చిన్న స్టాండ్ ఒకటి ఇలా వేసి బారేస్తే ఉంటుంది, మళ్ళీ వచ్చేవరకు ఎక్కడ పోదు. ఈ వారేనెక్కిన క్రింద దోయదు. గుర్రం అలవాటు లేనివాడు ఎక్కినా, ఎక్కేవాడు సరిగ్గా ఎక్కకపోయినా కింద పడేస్తుంది. సైకిల్ అలా చేయదు. మహాతోషణ ఊరికే ఇలా పడతామంతే, కాలు అనుకోవచ్చు. ఎంత పొట్టివాడు కూడా ఆ మర్గర మధ్యలో కాలు పెట్టి తొక్కచ్చు, ఇబ్బంది లేదు. అంచేత ఎప్పుడు బైస్కిలునకు కోపం పోకింతేం లేదు, ఎప్పుడు కోపం రాదు. గుర్రానికి కోపం వస్తుంది, ఒకసారి పని చేయలేదు, మాట విందాం. అమ్మో, గుర్రానికి కోపం వస్తే కష్టం, ఏనుక్కు వస్తే మరీ కష్టం. ఈ సైకిల్ కోపం రాదు. అంచేతన అవురా వాజికి సాటి అయిన ఇది, గుర్రానికి సాటి అంటే అలా, గుర్రం కంటే ఒక రకంగా ఎక్కువ. కానీ ఇది బహుశా విశ్వామిత్రుడు సృష్టించాడేమో అన్నారు. విశ్వామిత్రుడు స్వర్గానికి మరో స్వర్గాన్ని సృష్టించాడు. అలాగా అస్తమానం గుర్రం గుర్రం ఉంటారు. దేవేంద్రుడి దగ్గర ఏదో పెద్ద గుర్రం ఉందో, అందుకంటే గొప్ప గుర్రం నేను సృష్టిస్తానని విశ్వామిత్రుడు సృష్టించి ఉంటాడు అని ఎంత అందంగా చెప్పారండి. నీరుంగోరదు గడ్డి నడ్గదు ఒక కొన్ని నులువలన్ వేడదు. ఏ వారే నెక్కిన క్రింద దోయదు. ఒకడున్ బజ్జన్ భటుండుండ సేకూరంగా వలదు. ఎందు బైస్కిలునకు కోపం ఒకంతేని లేదు. ఔరా వాజికి సాటి అయిన ఇది విశ్వామిత్ర సృష్టంబకు. ఒక మంచి సామెత, రెంటికి చెడ్డ రేవడి అంటారు. రేవడి అంటే చాకలివాడు, రేవు అడి, రేవడి. ఆ రేవులో ఉండేవాడు రేవడి. రట్టడి, రట్టు మీద ఉండేవాడు రట్టడి. అదే పలుకుబడిలో రట్టడి, 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 రడ్డి, రెడ్డి అయింది. పూర్వం రెడ్లు ఇంటి బయట కూర్చుని అరుగు మీద గ్రామాధికారులుగా ఉండి గ్రామాల్లో తీర్పులు చెప్పేవారు. మున్సబులందరూ ఎక్కువ భాగం రెడ్లే. అందుకని రట్టడి అనేవారు. రట్టు మీద ఉండేవాడు రట్టడి, రేవులో ఉండేవాడు రేవడి. రెంటికి చెడ్డ రేవడి అంటే ఏమిటి? కార్యనిర్వహణలో చాలా ఉపయోగపడుతుంది. ఒక చాకలి గట్టు మీద బట్టలు ఆరేశాడు, ఎండుతున్నాయి. సాయంత్రం ఏదో 4 ఎంతో అయింది, ఇక తీద్దాం అనుకుంటున్నాడు. ఈలోపు ఏదో అనుకోకుండా చిన్న గాలి వచ్చి ఓ రవికెల గొడ్డోటి అందులో కొట్టుకుపోతుంది, కాలువలో పడి. ఈయన ఏం చేశాడు, టక్కుమని అమ్మో ఇది ఆ అమ్మగారిది, అసలు ఆవిడ కోపం ఎక్కువ, ఇప్పుడు అయిపోయినట్టే, రేవు నేను రేవెట్టడం కాదు, నాకు రేవడుతుంది ఆవిడ అని రవికెల గొడ్డ కోసం అందులోకి దూకాడు. ఈదుకుంటూ పోతున్నాడు. ఈలోపు గాలి ఎక్కువగా వీయడం వల్ల ఈ ఉన్నవన్నీ ఎగిరాయి. అది ఎలాగో దొరకలేదు, అది మునిగిపోయింది. వెనక్కి వచ్చేసరికి ఇవి పోయి. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడి అన్నారు. కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు, ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసుకునేటప్పుడు, ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఇది జాగ్రత్త చూసుకోవాలి. టక్కుమని పొయ్యి వెలిగిస్తాం, ఫోన్ వస్తుంది. ఆ పొయ్యి మీద పెట్టవలసిన గిన్నె పెట్టకుండా, దాన్ని కొంచెం తగ్గించి పెట్టకుండా మనం ఫోన్ చూసుకోవాలని వెంటనే ఫోన్ మోగిందని పరిగెట్టామనుకోండి పక్కకి, ఈ మంట ఎక్కువ వస్తుంది. అనుకోకుండా కిటికీకి ఏదైనా గుడ్డ వేలాడుతుంటే ఆ గుడ్డ అంటుకుంటుంది. ఆ గుడ్డ అంటుకోగానే కిటికీ దగ్గర తలుపు అంటుకుంటుంది. మనం ఫోన్ మాట్లాడొచ్చేలోగా లంకాదహనం అయిపోతుంది. అప్పుడు ఏమైంది, ఆ ఫోన్ ప్రయోజనం నెరవేరకపోగా ఈ ఉన్నవన్నీ పోయే కొంపలు అంటుకున్నాయి. వెంటనే భర్త లేకపోతే భర్త మాట్లాడుతుంటే భార్య వచ్చి మొత్తం నువ్వు ఇలాగే చేసావు మొదటి నుంచి మొత్తం ఒక ఆంజనేయ దండకం చదువుతారు అక్కడ. అలాగే కార్యాలయంలో కూర్చున్నాం, ఏదో టక్కుమని ముందు రాగానే వస్తుందండి ఫ్యాన్ వేయండి అంటాడు. బల్ల ఎలా ఉందో చూసుకోడు, ముందు ఫ్యాన్ వేసేస్తాడు. అది 5లో ఉంటుంది. అది రైవని తిరగగానే ఈ బల్ల మీద ఉండే కాగితాలన్నీ మొత్తం చాలా చెదరుగుతాయి. ఇవన్నీ ఇలా ఉన్నాయి, బరువు పెట్టద్దా అంటాడు. ఎవడు పెట్టాలి? ఎవడు పైనుంచి వస్తాడు, ఎవరన్నా పెట్టుకోవాలి. అవన్నీ ఉన్నప్పుడు ఫ్యాన్ వేయడం ఎందుకని? అప్పుడు ఏం చేస్తారు, పోనీ ఉన్న వాటికి బరువు పెట్టుకోవడం ముందు. ఆ పోయినవి చాలా ముఖ్యమయ్యే బాబు, ఇప్పుడు బాస్ వస్తే చంపేస్తాడు, ఆ కాగితం అసలు ఆయన సంతకం పెట్టాడు కూడాను అని దానికోసం పరిగెడతాడు. ఈలోపు వెళ్ళిపోతాయి. ఒక్కోసారి రూపాయల కట్టలోంచి 500 నోట్లు కూడా ఎగిరిపోయే సందర్భాలు ఉన్నాయి బ్యాంకుల్లో. అందుకని ముందు ఉన్న వాటిని జాగ్రత్త పెట్టుకో, తర్వాత దానికోసం పరిగెడితే కొంచెం ఎక్కువసేపు పరిగెట్టినా అది దొరుకుతుంది. దొరకకపోయినా పోనీ ఇది మిగిలిందిలే అనుకుంటాం. దానికోసం పరిగెడితే ఇది పోతే అది పోతే రెంటికి చెడ్డ రేవడి.
ఈ పరిస్థితి జీవితంలో ఎప్పుడు రానియకుందుముగాక.